శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం ఆగస్ట్ 1 తారీఖు నుంచి 31 ఆగస్ట్ 2025 ఈ ఈ 1 మంత్ కూడా ఈ ప్లానెటరీ పొజిషన్ ఎలా ఉండబోతోంది 12 రాసుల వాళ్ళకి, అసలు ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము, వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితాలు జనరల్గా అందరికీ వర్తించకపోవచ్చు కానీ చాలామందికి రిఫ్లెక్ట్ ఉంటుందండి. సో దానికంటే ముందర నేను మీ ఆదినారాయణరావు శర్మ, CMA అండ్ MA ఆస్ట్రాలజీ, అది మీకు తెలుసు. తర్వాత నా సెల్ నంబర్ 7075389589 కింద స్క్రోల్ అవుతుందండి, మీరు చూడొచ్చు. మీరు ఒక్కొక్క జనరల్గా జాతకాలు చెప్పించుకోవాలనుకున్నా, లేదా వివాహాలు కానీ లేదా మ్యాచింగ్ కానీ ఇది చూపించుకోవాలనుకుంటే ఖచ్చితంగా మనకి ఫోన్ చేయండి, ఆది ఆస్ట్రాలజీ. నేను ఒకవేళ లిఫ్ట్ చేయలేకపోతే షూటింగ్స్లో ఉండి ఇలా బిజీగా ఉంటుంటాను. మీరు వాట్సాప్లో మెసేజ్ పెడితే నేనే స్వయంగా మీతో మాట్లాడతాను. మధ్యవర్తులు కానీ మధ్యలో ఎవరో మాట్లాడడం కానీ ఏమి ఉండదు. స్ట్రైట్గా మీతో మాట్లాడడం, మీ యొక్క ఇవి తెలుసుకోవడం, అంటే మీ యొక్క ప్రాబ్లమ్స్ ఉన్నట్టు తెలుసుకోవడము, ఖచ్చితంగా పరిష్కార మార్గాలు చెప్తానండి, అందులో డౌట్ లేదు. సరే, ఇప్పుడు మనం ఆగస్ట్ నెలలో ఈ తెలుసుకుందామండి. ధనుర్రాశి కంటే ఒక విచిత్రం ఏంటంటే, గురుడు కూడా మీ రాశిని చూడడం వలన, మీది ధనుర్రాశి అవడం వలన అశ్వ సంపద కానీ, హార్స్ రైడింగ్ కానీ, రైడింగ్లో అంటే గుర్రం ఎక్కడం కానీ ఇలాగా మీకు అవకాశాలు ఉన్నాయండి. ఈ నెలలో కొంతమందికి మీ జాతకాలు రీత్యా హార్స్ రైడింగ్ అంటే మీకు బాగా ఇష్టం. నేను ఒకసారి ఒకళ్ళు జాతకాలు కూడా చెప్పడం జరిగింది. అలాగే హార్స్ రైడింగ్ వాళ్ళు నేర్చుకుంటున్నారట. నేను చెప్పిన 6 రోజుల క్రితం జాయిన్ అయ్యారు. సరే, అది పక్క పెడతారంటే మీరు జనరల్గా అశ్వ విద్య మీకు సంప్రాప్తిస్తుంది. అంతేకాకుండా మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి. బాగా మీరు కష్టపడతారు, కష్టపడడానికి తగ్గట్టుగా ఫలితాలు ఉంటాయి. కుజుడు కూడా చూస్తున్నారుగా మీరు రాశిని ధనప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా శని ప్రభావం వలన బహుశా మీరు విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. విదేశాల్లో కూడా సెటిల్ అవ్వడానికే అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా శని ప్రభావం వల్ల కూడా జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే, మీకు రాహు ఒకడు మీకు 3rd భావంలో ఉండి చాలా మంచి యోగా కలిగిస్తున్నాడు. శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తూ ఉంటాడు, ధైర్యాన్ని ఇస్తూ ఉంటాడు, తోబుట్టు వాళ్ళని బాగా సక్సెస్ అయ్యేటి చేస్తూ ఉంటాడు తోబుట్టు వాళ్ళని. అంతేకాకుండా రాహు ప్రభావం వల్ల కూడా మీకు ఆభరణ ప్రాప్తి కలగడానికి అవకాశం ఎక్కువ ఉందండి. గురుడు ప్రభావం చాలా బ్యూటిఫుల్గా 3rd భావం ఉందంటే మీ తోబుట్టు వాళ్ళకి సేఫ్, చాలా బాగుంటారు. కానీ ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటంటే చదువు విషయంలో. అంటే మీకు యాక్చువల్గా 4th హౌస్లో అర్ధాష్టమ శని అంటాం కదా మనం, అది ఆల్రెడీ మీకు ఉన్నాడు. వలన మీకు ప్రాబ్లం ఉందండి. నీటి వలన ప్రమాదం పొంచి ఉంది. అంటే మనం మరణిస్తామా? కాదు, జాగ్రత్తలు చెప్తున్నా. ఏ ప్రమాదం ఉండదు. శనీశ్వరుడు వలన చిన్న నీటి వలన మనకి చిన్న ప్రమాదం ఉండడానికి అవకాశం ఉంది చెప్తున్నా. చదువులో కూడా ఆటంకాలు కలుగుతాయండి. అంటే కుజుడు కూడా 4th భావం చూడడం వలన దెబ్బలు తగలడానికి కూడా అవకాశం. మీ మదర్ గారికి దెబ్బలు తగలడమో, ఎప్పటి నుంచో చేయించుకుందని ఆపరేషను ఆవిడ చేయించుకోవడమో జరగడానికి అవకాశం ఉందండి. లేకపోలేదు, కొంచెం ఆవిడ భగవంతుడి దయ వలన, డాక్టర్ సలహా వలన ఆవిడ ఆపరేషన్ చేయించుకుంటారు, సక్సెస్ అవుతారు. డోంట్ వర్రీ. అంతేకాకుండా సంతానం కూడా అది విషయం చెప్పాలండి. కుజుడు 5th హౌస్ లార్డ్ అయ్యాడు కదా, కుజుడికి శనిదృష్టి ఉండకూడదు. ఇక్కడ ఏమవుతుందంటే, జనరల్గా నేను ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తానంటే, నేను అందరికీ ఇలా చెప్పను. జనరల్గా ఏంటంటే, 5వ స్థానాధిపతి అయినటువంటి కుజుడికి శనిదృష్టి ఉండడం వల్ల సిజరీన్ ఆపరేషన్ చేసి మీకు పిల్లల్ని తీయడం జరుగుతుంది. అంటే తల్లి బిడ్డ సేఫ్గా ఉంటారు. డాక్టర్ సలహా వలన నార్మల్ డెలివరీ కంటే సిజరీన్ ఆపరేషన్ జరగడానికి అవకాశాలు గ్రహ ప్రభావం వల్ల ఉన్నాయి అని చెప్పడంలో సందేహం లేదు. అది ఉన్నాయి అంటే నిజంగా ఉండిపోతాను కాదండి, వాళ్ళ జాతకాల ఆధారపడి ఉంటుంది. సలహా సూచనల మేరకు చెప్తున్నాను. నేను ఉండడానికి అవకాశాలు ఉంటాయని చెప్తున్నాను. ఇది సిజరీన్ ఆపరేషన్ జరగడం. చక్కగా డాక్టర్ సలహాల మేరకు చేయించుకోండి, శుభఫలితాలే ఉండి తీరుతాయి. మీ జాతకంలో కూడా అది ఉంటుంది కాంబినేషన్. సరే, అంతేకాదండి, ముఖ్యంగా మీ గురు ప్రభావం, శుక్రుడు ప్రభావం ఉండడం వల్ల, అంటే గురు శుక్రుడు ప్రభావం వల్ల ముఖ్యంగా మీ రాశి వారికి వివాహాది వేడుకలు చక్కగా జరుగుతాయి. ముందర మీ దాంట్లో
అలాగే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి బట్టలు కొనుక్కోవడము, వాళ్ళే కాదు మీకు కూడా బట్టలు, ఆభరణ సౌఖ్యము, వాహనాలు, ఇవన్నీ అవకాశాలు మీ జాతకాలు ఇచ్చే ఉన్నాయి. సప్తమస్థాన గురుడు కూడా భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా ఉంటుంది. అందరికీ కాదండి, మీ జాతకాలు ఇచ్చే ఆధారపడి ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే బ్యూటిఫుల్గా సప్తమం పర్ఫెక్ట్గా బాగుంది. వివాహ శుభకార్యాలు జరుగుతాయి కదండి, ధర్మకార్యాలు జరుగుతాయి, ఎంత బాగుందండి. దీన్ని కళత్ర స్థానం అని, అదృష్ట స్థానం అని చెప్పుకుంటూనే ఉంటాం మనం. అష్టముల రఘుబుధులు, అమ్మ బాబోయ్ అనుకోకండి. అష్టముల రఘుబుధులు అంటే అదృష్టమే, దీర్ఘాయుర్దాయని ఇచ్చి తీరతారు అని చెప్పుకున్నాం మనం. అష్టమ స్థానం మీ రాశి వారికి కర్కాటక రాశి అష్టమ స్థానం అవ్వడం వలన, బుధుడు అష్టమ స్థానం అవడం వలన వాడు జనరల్గా అలా లగ్నాలు ఉంటాయండి. నాకు ఎక్కడో చాలా పాత మ్యాగజైన్స్లో చూశాను. అలా కర్కాటక రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో బుధుడు అంటే విష్ణు లోకాలకు వెళ్తారని ఎక్కడో చూసి చదువుంటే గుర్తు నాకు. సరే అది పక్క పెడదామండి, అది ఏ లోకానికి వెళ్తారో భగవంతుడి యొక్క ఇది ఉంటుంది. సరే అష్టమ స్థానం రఘుబుధులు ఉండడం వల్ల గవర్నమెంట్ ద్వారా ధనప్రాప్తి కలగడము, దీర్ఘాయుర్దాయం కలగడము, తలవంతలుగా వచ్చే ధనప్రాప్తి కలగడము, విదేశ పర్యటన జరగడము, విదేశాల నుంచి ధనప్రాప్తి కలగడానికి అవకాశాలు జరిగి తీరుతుంది, డౌటే లేదు అందులో. అంతేకాదండి, భాగ్యస్థానంలో రవి బ్యూటిఫుల్ అంటే భాగ్యాధిపతి భాగ్యస్థానంలో రవి ఉండి కేతుతో కలిసి ఉన్నటువంటి మాటల 17th ఆగస్టు అక్కడి నుంచి నాన్నగారికి బ్రహ్మాండంగా ఉంటారు. మీ నాన్నగారు ఫారిన్ కంట్రీస్కి తీసుకెళ్తారు, మీ నాన్నగారు మీ దగ్గరికి తీసుకెళ్తారు, ఫారిన్ వస్తారు మీ దగ్గరికి, రొబస్ట్ హెల్త్ బ్రహ్మాండంగా ఉంటారు నాన్నగారు. అలాగే మీరు కూడా భాగ్యస్థానంలో రవి ఉన్నాడంటే మీకు కూడా చాలా బాగుంటుంది. హైయర్ ఎడ్యుకేషన్ వస్తుంది, విదేశాలు వెళ్తారు, తీర్థయాత్రలు చేస్తారు, సూర్య భగవానుడు ఆలయాలు దర్శనం చేసుకుంటూ ఉంటారు, మీరు గురుగారితో కూడా వెళ్తుంటారు. సామాన్యం అండి, నైమిసారణ్య యాత్రలు కూడా మీరు చేసుకోబోతున్నారంటే సందేహం ఉందా? ఎంత అదృష్టం అండి. పైగా భాగ్యస్థానం రవి అంటే హయ్యర్ ఎడ్యుకేషన్ ఇస్తుంటాడు కదా ఆయన, చాలా బాగుంది. సామాన్యం కదండి, రవి కారకత్వంలో ఉన్నటువంటి బిజినెస్లు అన్నీ కూడా సక్సెస్ అయి తీరుతాయి. 17th ఆగస్ట్ నుంచి రవి సింహరాశిలో రావడమే కారణము. ఓన్ హౌస్లో ఉన్నాడంటే తండ్రి గారికి ఫస్ట్ రిజల్ట్ ఇచ్చేదంటే తండ్రి గారికి మంచి చేస్తాడు. దశమంలో కుజుడు, అమ్మ బాబోయ్ అంటాం కదా, ఏం పర్లేదండి. కుజుడు ఉన్నాడంటే నిజంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి చాలా బాగోలేదు. ఎందుకంటే శని ప్రభావం ఉండడం వల్ల వాళ్ళు ఉద్యోగ రీత్యా ప్రమాదాలు జరగడము, అదే ఉద్యోగం కోసం వెళ్తున్నప్పుడు చిన్న చిన్న ప్రమాదాలు జరగడము, దెబ్బలు తగలడం, చిన్న చిన్నవే అవకాశాలు ఉంటాయని తప్ప నిజంగా ఉంటాయని కాదండి. అలాగే వాళ్ళ ఉద్యోగాల్లో కూడా అభద్రతా లోపం, అంటే జనరల్గా భద్రత ఉండదు. కొంతమందికి ఉద్యోగాలు పోవడమో, లేకపోతే ఉద్యోగాలు అంటే అశ్రద్ధ చేయడం, మీరు ఇవన్నీ జరగడానికి గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ జరగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా రాజకీయ రంగంలో వాళ్ళకు కూడా, రాజకీయ నాయకులు కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారడంలో సందేహం లేదు. గురు ప్రభావం వలన 11వ భావంలో గురువు నడుపుతారు, గురు దృష్టి ఉంది కదా, వలన మీకు బాగా మంచి జరుగుతుందండి. ఫ్లో ఆఫ్ మనీ ఎక్కడ తగ్గదు, అది మాత్రం బాగుంటుంది. ఏదేమైనా మీ రాశి గురుడు చూడడం వల్ల సర్వదా గురుబలంతో మీరు చాలా పర్ఫెక్ట్గా ఉంటారు. ఒక్క శనీశ్వరుడిని కుజుడిని ఆరాధించడం వల్ల ఈ యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకోవచ్చు, నీటి ప్రమాదాల వలన బాగా తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఆగస్టు నెలలో ఎక్కువ వర్షాలు కురవడానికి అవకాశం ఉంది శనీశ్వరుడు వలన. పంటలో నష్టాలు రావడము, పెనుగాలు వీచడము, అగ్ని ప్రమాదాలకు సంబంధించిన వ్యవహారాలు కొన్ని చోట్ల జరుగుతాయి. మనం భయపడాల్సిన అవసరం లేదు. సో ఈ విధంగా మీ ధనురాశి వాళ్ళకు ఉందండి. సో మీరు పూజించవలసిన దేవుడు సుబ్రహ్మణ్య స్వామి పూజించండి, సర్వదా సౌఖ్యంగా ఉంటారు. ఇప్పుడు మనం రెమెడీస్ అని చేసుకుంటామండి. రెమెడీస్ చేసుకుంటే మాత్రమే మొత్తం దోషాలు పోతాయని కాదు, ఎక్కడెక్కడ అలా ఉండదండి. కాకపోతే అంటే మనకు వచ్చేటువంటి దోషాలు కానీ లేకపోతే యాక్సిడెంట్స్ కానీ దగ్గరకు వచ్చి ఆగిపోతూ ఉంటాయన్నమాట. అవి మాత్రం జరగడానికి అంటే తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. రెమెడీస్ అంటే అవే, పూర్తిగా మనకి యాక్సిడెంట్ కాకుండా ఉండదు, చిన్న దెబ్బలు తగ్గడానికి అవకాశం ఉంది. రమణ మహర్షి గారు కూడా చెప్పారుగా. కాబట్టి మనం రెమెడీస్ ఏ చేస్తే బాగుంటుంది, మనం ఏ పూజలు చేసుకుంటే బాగుంటుంది అనేది ఇప్పుడు చెప్పబోతున్నామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా, ఈ 12 రాశుల వారు కూడా ఈ ఆగస్టు నెలలో కూడా ఏమాత్రం బాగాలేదండి. ముఖ్యంగా శనీశ్వరుడు వలన, కుజుడు వలన చాలా రకాల దోషాలు ఉన్నాయి. ముఖ్యంగా చాలామందికి యాక్సిడెంట్లు జరగడము, బోన్స్ సంబంధించినటువంటి ఇబ్బందులు కలగడము, నీటి వలన ప్రమాదాలు జరగడము, అలాగే పాదాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రావడము, వివాహాది వేడుకల్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడము, అలాగే ఈ సంవత్సరం ఆగస్టు నెల మొత్తం కూడా వర్షాలు బాగా కురవడము, కొన్ని సందర్భాలు ఉంటాయి, పిడుగులు పడడము, వర్షాలు పడడము, రైతులకు ఆటంకాలు కలగడము జరుగుతుంది.
వీటన్నింటిని గురించి తప్పించుకోవడానికి ముఖ్యంగా చేయవలసింది ఏంటంటే అమ్మవారు, దుర్గా అమ్మవారిని పూజించే వారికి కానీ, దుర్గా అమ్మవారిని పూజించడం అంటే చండీ హోమాలు, అమ్మవారి పూజలు చేసుకోవడం వలన, అంతేకాకుండా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి 12 రాశులు చెప్తున్నారండి అందరికీ. ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క విధంగా ఏం ఉండదు. వాళ్ళ ఒక్కొక్క అంటే అందరూ బాగుంటుంది కాబట్టి చెడు ఫలితాలు ఇచ్చే వాళ్ళకే పూజ చేయాలి మనం. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నిరంతరం పూజించే వాళ్ళకి ఓం శం శనీశ్వరాయ నమః, శనీశ్వరుని ఓం శం శరవణ భవాయ నమః ఇలా పూజించడం వల్ల సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని శాంతిస్తారు. ఆయన కళ్యాణాలు చేయించుకోవచ్చు. లేకపోతే కొంతమంది అయితే మీరు నాగ ప్రతిష్ఠ అంటాం కదా, అది చేయించుకోవచ్చు. అలాగే శనీశ్వరుడికి మందపల్లిలో శనీశ్వరుడు చేసుకోవచ్చు. తిరునల్లారు అక్కడ పూజ చేయించుకోవచ్చు. శనీశ్వరుడికి దోషాలు పోతాయి కదండి. అదే యాక్సిడెంట్ అవ్వడము, వర్షాలు రావడము, నానా రకాల ఇబ్బంది కలగడము 12 రాసులకు ఉంది. కాబట్టి ఫస్ట్ అమ్మవారిని పూజించండి, తర్వాత మీకు ఇష్టదైవాన్ని పూజించండి. ఇలా పూజించడం వల్ల మీకు ప్రతి రంగంలోనూ ముందంజలో ఉంటారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఎట్టి పరిస్థితుల్లో మనం మర్చిపోకూడదు. 12 రాసుల వాళ్ళు పూజించడం వలన ఆయన కాపాడినంతగా భగవంతుడు మనల్ని ఎవరు కాపాడాలన్నట్టుగా ఉంటారన్నమాట. ఈ విధంగా 12 రాసుల వాళ్ళు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, మన దేశం చక్కగా అంటే మన రాష్ట్రం కానీ మన దేశం కానీ సర్వదా బాగుండాలని, బాగుంటుందని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.